ఇక 5 లోక్సభ స్థానాల అభ్యర్థుల కోసం బీఆర్ఎస్ తీవ్ర కసరత్తే చేస్తోంది. మెదక్, సికింద్రాబాద్, నల్గొండ, భువనగిరి, హైదరాబాద్ ఈ 5 స్థానాలకు కేసీఆర్ ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించలేదు. పెండింగ్ స్థానాల అభ్యర్థుల కోసం మల్లగులాలు పడుతున్నారు. నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతూ ఉండడంతో అభ్యర్థుల ఎంపిక గులాబీ బాస్కు తీవ్ర తలనొప్పిగా మారింది. నల్గొండ నుంచి బరిలో మొదట గుత్తా అమిత్ రెడ్డి పేరును బీఆర్ఎస్ పరిశీలించింది. అయితే పోటీకి అమిత్ రెడ్డి నో చెప్పడంతో సైదిరెడ్డికి గులాబీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సైదిరెడ్డి బీజేపీలోకి వెళ్లడంతో అభ్యర్థి కోసం తర్జన భర్జన పడుతున్నారు. ప్రస్తుతం నల్గొండ సీటు కోసం కంచెర్ల కృష్ణారెడ్డి, కడారు అంజయ్య యాదవ్ పేర్లు పరిశీలనలో ఉండగా కంచెర్ల కృష్ణారెడ్డి వైపే బీఆర్ఎస్ అధినేత మొగ్గు చూపుతున్నారు. భువనగిరిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. భువనగిరి కోసం మొదట మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పేరును దాదాపు ఫైనల్ చేసింది బీఆర్ఎస్. అయితే పైళ్ల శేఖర్ రెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తూ ఉండడంతో మరో అభ్యర్థి కోసం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం భువనగిరి రేసులో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, దూదిమెట్ల బాలరాజు ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి తలసాని సాయి కిరణ్ పోటీకి విముఖత చూపడంతో మరో అభ్యర్థి కోసం అన్వేషణ జరుగుతోంది. సికింద్రాబాద్ కోసం పద్మారావు, దాసోజు శ్రవణ్, రావుల శ్రీధర్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉండగా పద్మారావును పోటీగా ఒప్పిస్తున్నారు. మెదక్ అభ్యర్థిపై ఇంకా పీఠమూడి వేయలేదు. మొదట మెదక్ కోసం ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి పేరును కేసీఆర్ పరిశీలించారు. వెంకట్రామరెడ్డి పోటీకి ఆసక్తి చూపకపోవడంతో ఒంటేరు ప్రతాప్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లో పోటీ నామమాత్రమే కావడంతో 4 స్థానాలపైన ఉత్కంఠత కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరసింహరావు లైవ్ లో అందిస్తారు. నరసింహరావు. స్వామి, బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకైతే అధికారికంగా 11 పార్లమెంటు స్థానాలకి అభ్యర్థుల్ని అనౌన్స్ చేసింది. సో మిగిలిన వాటిలో నాగర్ కర్నూలు నుంచి ఇటీవలే పార్టీలో చేరినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను బరిలో దింపడం అనేటువంటిది లాంఛనంగా మారింది. సో ఈ నేపథ్యంలో ఇంకా 5 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. అందులో హైదరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి పోటీ అనేటువంటిది అక్కడ నామమాత్రమైందే కాబట్టి మిగిలిన 4 స్థానాల్లో అభ్యర్థులు ఎవరు అనేది మాత్రము ఇప్పుడు ఒక ఆసక్తి ఉత్కంఠ అయితే బీఆర్ఎస్ పార్టీలో ఏర్పడింది. ఈ 4 స్థానాలపైన, ఈ 5 స్థానాలపైన, హైదరాబాద్తో కలుపుకొని 5 స్థానాలపైన సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతా ఉంది. నిజానికి అన్ని పార్టీల కంటే ముందే లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రిపరేషన్ బీఆర్ఎస్ పార్టీయే స్టార్ట్ చేసింది. అభ్యర్థుల ప్రకటనని కూడా బీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందే ప్రారంభించింది. పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా ప్రతిరోజు 2 పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా సమావేశాలను నిర్వహించినటువంటి కేసీఆర్ ఏ రోజుకు ఆ రోజు ప్రతిరోజు 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ప్రకటిస్తూ వచ్చారు. ఇక చివరిలో మరో 4-5 నియోజకవర్గాలు ప్రకటించాల్సి ఉన్నటువంటి సమయంలోనే ఒకవైపు కవిత అరెస్ట్ కావడం, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ పోటీలోకి దింపాలి అనుకున్నటువంటి అభ్యర్థులు ఇతర పార్టీల వైపు చూసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ 5 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన అనేటువంటిది ఆలస్యం అవుతుంది. ఇప్పుడు ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి 5 స్థానాల్లో ఒకటి మెదకు, సికింద్రాబాద్, హైదరాబాద్, ఉమ్మడి నల్గొండలోని 2, నల్గొండ అండ్ భువనగిరి ఈ 5 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. హైదరాబాద్ నామమాత్రమే కాబట్టి అవి పక్కన పెడితే ఈ 4 స్థానాల అభ్యర్థులపైన ప్రస్తుతం కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నారు. ఈ అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ ఆలస్యం కావడానికి నేతలు విముఖత వ్యక్తం చేయడము, కేసీఆర్ అనుకున్నటువంటి అభ్యర్థులు పోటీ చేయమని చెప్పి నిక్కచ్చిగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రత్యర్థి ఇంకా ప్రత్యామ్నాయ నేతల కోసము అన్వేషించాల్సినటువంటి పరిస్థితి బీఆర్ఎస్లో ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఈ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన అనేటువంటిది ఆలస్యం అవుతా ఉంది. ఒకవైపు నియోజకవర్గాల వారిగా కనుక చూసినట్లయితే మొదటగా నల్గొండ నియోజకవర్గం నుంచి మొదటగా గుత్తా అమిత్ రెడ్డి పేరును గుత్తా సుఖేందర్ రెడ్డి కౌన్సిల్ చైర్మన్గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి పేరును అనుకున్నారు. సో ఖరారు దాదాపుగా ఆయనకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. కానీ ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ వైపు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన పోటీకి విముఖత చూపినటువంటి నేపథ్యంలో అక్కడ తర్వాత సైదిరెడ్డి పేరును కూడా పరిశీలించారు. సో ఆయన కూడా పోటీలో ఉండాలి, సిద్ధంగా ఉండాలని చెప్పి సంకేతాలు కూడా ఇచ్చారు. కానీ ఏకంగా
సైద్ రెడ్డి వెళ్ళి బీజేపీలో చేరారు. అక్కడ బీజేపీ ఆయన్ని అభ్యర్థిగా కూడా అనౌన్స్ చేసింది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరొక అభ్యర్థి కోసం అన్వేషణ చేయాల్సినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో కొత్త అభ్యర్థుల కోసం అక్కడ అన్వేషణ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ప్రస్తుతం అక్కడ కంచర్ల కృష్ణారెడ్డి పేరును పరిశీలిస్తూ ఉన్నారు. సో దాదాపుగా ఆయన పేరునే ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటిది, ఆయన పేరు వైపే కేసీఆర్ మొగ్గు చూపుతున్నారు అనేటువంటిది తెలుస్తూ ఉంది. సో దాదాపుగా ఆయన పేరే ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక మరోవైపు భువనగిరి నియోజకవర్గంలో కూడా నిజానికి పైలశేఖర్ రెడ్డిని బరిలోకి దింపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావించింది. కానీ ఆయన కూడా ప్రస్తుతము ఇతర పార్టీల వైపు చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతము అక్కడ జిట్ట బాలకృష్ణారెడ్డి, దుదిమట్ల బాలరాజు, బూడిద భిక్షమయ్య గౌడ్ పేర్లను బీఆర్ఎస్ పార్టీ అధినేత పరిశీలన చేస్తూ ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరికో ఒకరికి అవకాశం దక్కేటువంటి ఛాన్స్ ఉంది. ఇక మరోవైపు సికింద్రాబాద్లో మొదటి నుంచి కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ పేరును పరిశీలించారు. దాదాపుగా ఆయనకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. కానీ చివరి క్షణంలో సాయి కిరణ్ పోటీకి విముఖత చూపినటువంటి నేపథ్యంలో అక్కడ బలమైనటువంటి అభ్యర్థి కోసము కేసీఆర్ అన్వేషణ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మొదట దాసోజు శ్రావణ్ కుమార్, అదేవిధంగా రావుల పేరును, శ్రీధర్ రెడ్డి పేరును పరిశీలించారు. కానీ అక్కడ ఆ ఇద్దరు కాకుండా మరొక బలమైనటువంటి అభ్యర్థిని బరిలో దింపాలి అనేటువంటి ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగా మాజీ మంత్రి ప్రస్తుతం సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మారావు గౌడ్ పేరును పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆయన ఫామ్ హౌస్ కూడా పిలుచుకొని మాట్లాడినట్లుగా తెలుస్తూ ఉంది. ఆయన కొంత పోటీకి విముఖంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన్ని ఒప్పించి బరిలోకి దింపేటువంటి ఆలోచనతో కేసీఆర్ ఉన్నారు. ఇక అదేవిధంగా మెదక్లో కూడా వెంకట్రామరెడ్డిని బరిలో దింపాలనేటువంటి ఆలోచనతో కేసీఆర్ ఉన్నారు. ఆయన్ను ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ఒప్పుకోనట్లయితే మరొక నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డిని బరిలోకి దింపేటువంటి ఆలోచనతో ఉన్నారు. అయితే 1-2 రోజుల్లోనే ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉంది, అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. స్వామి రైట్ నర్సింగ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.